మీ అందరికీ ధర్మస్థల వివాదం గుర్తుందిగా. ధర్మస్థల అనేది కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధమైన టెంపుల్, అత్యంత పురాతనమైన టెంపుల్. అయితే ఆ టెంపుల్ ప్రాంతంలో అక్కడికి వచ్చినటువంటి చాలామంది మహిళలను అత్యాచారాలు చేసి వాళ్ళని చంపేసి ఆ పక్కనే ఉన్నటువంటి నది ఒడ్డున పాతి పెట్టాము అని చెప్పేసి ఒక పారిశుధ్య కార్మికుడు గతంలో అదే టెంపుల్లో పనిచేశాడట. అతను కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేసి పోలీసులకి చెప్పటం, నేనే పాతి పెట్టాను, ఇగో పలాని చోట పాతి పెట్టానని చెప్పటం అప్పట్లో పెద్ద సంచలనమైంది. కర్ణాటక ప్రభుత్వం దాని మీద సపరేట్ సిట్ వేసింది. ఎవరైతే ఈ పారిశుధ్య కార్మికుడిగా చెప్పబడుతున్న వ్యక్తి నేనే పాతి పెట్టాను అని చెప్పేసి అన్నాడో, అతను చెప్పినట్టుగా అక్కడ తవ్వారు, అక్కడ ఏమైనా అవశేషాలు దొరుకుతాయేమో అని చెప్పేసి, కానీ ఏమీ దొరకలేదు. తర్వాత కాలంలో గుర్తించారు ఇతను చెప్పిందంతా అబద్ధం అని. ఇదంతా ఎందుకు చేశాడు అన్నది విచారిస్తే ఇదంతా కుట్ర, కావాలని చేసినటువంటి కుట్ర. హిందూ ధర్మాన్ని నాశనం చేయటం కోసం ఒక హిందూ టెంపుల్ మీద చేసినటువంటి కుట్ర అనేటువంటి విషయాన్ని సిట్టు గుర్తించింది. ఇది అంతటికీ కుట్రదారు మన్య తాలూకాకి చెందినటువంటి చిక్కబలి గ్రామానికి చెందినటువంటి చిన్న అలియాస్ చిన్నయ్య అనేటువంటి విషయాన్ని ఫైండ్ అవుట్ చేసింది. అతన్ని A1గా పెట్టి కేసు నమోదు చేసింది. అయితే అతనికి సంబంధించినటువంటి పిటిషన్ కోర్టులో ఇప్పుడు వేశారు. దాంట్లో ప్రకాష్ రాజ్ పేరు వచ్చింది. అంటే ఈ ధర్మస్థల కుట్ర వెనకాల ప్రకాష్ రాజ్ ఉన్నాడా? మళ్ళీ చెప్తున్నాను, ఒక హిందూ టెంపుల్ దగ్గర అక్కడికి వచ్చినటువంటి అనేక మంది మహిళలను, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన చాలామంది మహిళలను, అలాగే ఆ టెంపుల్కి దర్శనానికి వచ్చినటువంటి చాలామంది మహిళలను అపహరించి అత్యాచారాలు చేసి చంపేసి ఆ పక్కనే ఉన్నటువంటి నదీ గర్భంలో పాతి పెట్టామని చెప్పేసి ఒకటి చెప్పటం, ఆ చెప్పిన దాని మీద సిట్టు వేయటం, ఆ చెప్పిన వ్యక్తి చెప్పినట్టుగా అక్కడ తవ్వకాలు జరపటం, కానీ ఏమీ దొరకకపోవటం, ఇదంతా కుట్ర అని పోలీసులు ఒక నిర్ధారణకు రావటం. అదంతా చేసింది చిన్నయ్య అనేటువంటి ఒక వ్యక్తి అనేటువంటిది. ఆ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం ఆ కుట్ర వెనకాల సినిమా నటుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇవాళ గుర్తించి పిటిషన్లో దాఖలు చేయటం. అంటే ప్రకాష్ రాజ్ ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంది. చెప్తానని అంటున్నాడు 2 డేస్లో. నేను 2 డేస్ దూరంగా ఉన్నాను, ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, నేను నా వర్షం చెప్తా అని చెప్పేసి అంటున్నాడు. కేరళ నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్లాన్ జరిగిందంట, కుట్ర జరిగిందంట. దాంట్లో ప్రకాష్ రాజ్ ఉన్నాడట. నిందితులతో గతంలో మాట్లాడాడట, నేను మీతో మళ్ళీ మాట్లాడతానని కూడా చెప్పాడట ఈ కుట్రదారులతోటి. ప్రకాష్ రాజు సహజంగా హిందూ ధర్మానికి కొంత వ్యతిరేకే. అంటే అతను అన్యమతస్థుడు, లేదా అతనైతే నేను దేవుని నమ్మనని చెప్పుకుంటాడు. కానీ కొంతమంది అతని మీద ఉన్న విమర్శ ఏంటంటే అతను క్రిస్టియన్ మతాన్ని నమ్ముతాడు, వాళ్ళ అమ్మ కూడా క్రిస్టియన్ మతాన్ని నమ్మిద్ది అని చెప్తారు. సరే, క్రిస్టియన్ మతాన్ని నమ్మటము తప్పు కాదు, దేవుని నమ్మకపోవటము తప్పు కాదు. కానీ హిందూ ధర్మం మీద కుట్ర చేయటం, ఒక టెంపుల్ మీద కుట్ర చేయటం, కావాలని ఒక దాన్ని క్రియేట్ చేయటం మాత్రం తప్పు. మరి దీనికి ప్రకాష్ రాజ్ ఎలాంటి వివరణ ఇస్తాడు అనేటువంటి చూడాలి. అందరినీ జస్ట్ ఆస్కింగ్ అని క్వశ్చన్ చేస్తుంటాడు. మరి ఆన్సర్ చెప్పాల్సి వచ్చిన సమయంలో టైం ఎందుకు తీసుకుంటున్నాడు? ఇప్పుడు అంతా ప్రిపేర్ అయ్యి ఏం చెప్పాలి, ఎలా జనానికి కన్విన్స్ చేసేలా చెప్పాలని ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యి చెప్తాడా? ఏ తప్పు చెప్తే వెంటనే వచ్చి చెప్పాలి కదా. ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నా ఒక వీడియో రిలీజ్ చేయడం ఏముందండి? ఇప్పుడు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఒక 5-10 నిమిషాలు వీడియో రిలీజ్ చేయడానికి ఏముంది? చేయొచ్చుగా. ఇదిగో ఇలా జరిగింది, నాకేం సంబంధం లేదు అని చెప్పొచ్చు కదా. మరి ఎందుకు టైం తీసుకుంటున్నాడు? 2 డేస్ టైం ఎందుకు అడుగుతున్నాడు? అంటే ప్రిపేర్ అయ్యి వస్తాడా? ఏదైనా ధర్మస్థల విషయంలో జరిగింది కుట్ర అయితే దాని వెనకాల ప్రకాష్ రాజ్ ఉంటే అతన్ని కఠినంగా శిక్షించాలి. అది చిన్న వివాదం కాదండి. అప్పట్లో చాలామంది భయపడ్డారు, చాలామంది భయాందోళనకు గురయ్యారు. మనలాంటి వాళ్ళని కూడా చాలా వీడియోలు చేశాం. నిజంగా అక్కడ అలా జరిగి ఉంటే మాత్రం 100 అమ్మాయిలని చంపేసి పాతి పెట్టారంటే అది ఇంకేమైనా ఉందా? ఆ ఏరియాలో గతంలో జరిగినటువంటి ఒక 2-3 సంఘటనలు కూడా ఆ సందర్భంగా చర్చకు వచ్చినాయి. ఏదేమైనా ఈ ప్రకాష్ రాజుకి సంబంధించినటువంటి విషయాలు తెలవాల్సింది. ఇతను నిజంగా కుట్రలో గనక ప్రకాష్ రాజు ఉంటే మాత్రం అతన్ని కఠినంగా శిక్షించాలి. అతన్ని మనం ఇన్నాళ్ళుగా అభిమానించి ఆదరించి పెద్ద నటుని చేసినందుకు మనం కూడా పశ్చాత్తాపడాలి. బట్ అలాంటి వాడని మనకేట తెలిసినండి. బట్ అతను ఏం వివరణిస్తాడని చూద్దాం. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.